స్టార్ మాలో మధ్యాహ్నం 2 గంటలకి టెలికాస్ట్ అవుతూ ప్రేక్షకులని ఆకట్టుకుంటున్న సీరియల్ సప్తపది. స్నేహద కడలల్లి అనే కన్నడ సీరియల్ కి రీమేక్ గా సీరియల్ ని తెలుగులో తీసుకొచ్చారు. ఈ సీరియల్లో హీరోగా విజయ వెంకటేశన్ నటిస్తున్నారు. ఇక ఈ సీరియల్లో అలనాటి నటుడు సుమన్ కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం సుమన్ ఈశ్వర్ ప్రసాద్ అనే క్యారెక్టర్ లో సప్తపది సీరియల్లో అలరిస్తున్నారు. ఈ సీరియల్లో హీరో క్యారెక్టర్ అయిన అరవింద్ కు తండ్రిగా ఈశ్వర్ ప్రసాద్ క్యారెక్టర్ లో సుమన్ నటిస్తున్నారు. రీసెంట్ గా కథలో సుమన్ క్యారెక్టర్ ఎండ్ అయింది. కథలో తండ్రి పట్ల ద్వేషంగా ఉంటాడు అరవింద్. అయితే చివరి క్షణాల్లో తన కొడుకుని చూడాలని పరితపిస్తున్న తండ్రిని కలుసుకుంటాడు. చనిపోతూ ఈశ్వర్ ప్రసాద్ తన దగ్గరున్న 3 కూతుళ్లలో ఒకరు అరవింద్ సొంత చెల్లెలు అన్న నిజాన్ని బయటపెడతాడు. అయితే ఎవరా అమ్మాయి అన్న నిజం చెప్పకుండానే కన్నుమూస్తాడు. అయితే తన కుటుంబ బాధ్యతను అంతా ఇప్పుడు అరవింద్ పైన పెట్టేసి చనిపోతాడు ఈశ్వర్ ప్రసాద్. ఇప్పుడే ఈ సీరియల్లో అసలు కథ మొదలు కాబోతోంది. ఎమోషనల్ గా ఇంతవరకు సుమన్ ఈ సీరియల్లో ప్రేక్షకులని అలరించారు. సుమన్ క్యారెక్టర్ చనిపోవడం చాలా బాధాకరంగా అనిపించింది. సుమన్ చనిపోయే సీన్స్ అన్ని చాలా సెంటిమెంటల్ గా, హార్ట్ టచింగ్ గా అనిపించాయి. ఈ సీరియల్ చక్కటి ప్రేక్షకాదరణతో రాబోయే ఎపిసోడ్స్ కూడా అలరిస్తుంది అని అనిపిస్తోంది. ఇంతకీ కథలో అరవింద్ తన సొంత చెల్లెలు ఎవరన్నది గుర్తిస్తాడా? ఆ విషయం బయటపడుతుందా? లేదా చివరి వరకు 3 సొంత చెల్లెలుగానే అరవింద్ చూసుకుంటాడా? రాబోయే ఎపిసోడ్స్ ఎలా ఉండబోతున్నాయి? మిస్ కాకుండా సప్తపది సీరియల్ ని వీక్షించండి. మీలో ఎంతమంది సప్తపది సీరియల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతారు? కామెంట్ చేయండి. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.